ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోలో మీరందరూ కూడా సెంట్రల్ మార్కెట్ చూసారనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి సెంట్రల్ మార్కెట్ వీడియో చూడండి. చాలా 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 బ్యూటిఫుల్గా వచ్చింది. సెంట్రల్ మార్కెట్తో పాటు పక్కనే ఉన్న వాకింగ్ స్ట్రీట్ ఒకటి, కస్తూరి వాక్ ఉంటారు, అవన్నీ కూడా చూపించాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంకొక ఐకానిక్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ చైనా టౌన్ అనమాట. చైనా టౌన్ ఎలా ఉంటుంది ఏంటనేది, అక్కడ ఏం దొరుకుతాయి, ఎవ్రీథింగ్ చూద్దాము. దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఇంకొక ఐకానిక్ ప్లేస్, ఎవరన్నా మలేషియా కులాలంపూర్ వస్తే మాత్రం ఆ ప్లేస్ చూడకుండా వెళ్ళరు. అక్కడికి వెళ్దాము. అది ఏంటనేది మీరు చూస్తుండండి, వీడియో ముందు తెలుస్తుంది. సో రోడ్ మీద చూడండి, వాళ్ళు ఏదో షూటింగ్ తీస్తున్నారు. అండ్ అక్కడ మీకు కనిపించేది ఎల్ఆర్టీ రైనా. అక్కడి నుంచి మనం కొంచెం రైట్ సైడ్ ఏమో సెంట్రల్ మార్కెట్, అక్కడి నుంచి ఇదే లేన్లో వచ్చేస్తే మనం వెళ్ళిపోయేది చైనా టౌన్. ఆ ముందు మీకు కనిపించేదంతా కూడా చైనా టౌన్ అనమాట. సో ఎలా ఉందో చూద్దాం పదండి. మొత్తం చూడొచ్చు, మొత్తం చైనీస్ షాప్స్, చైనీస్ ఈటరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ బొటిక్ అంట. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. రోజెస్, ఆర్కిడ్స్, చాలా రకాలు ఉన్నాయి. యా, ఓన్లీ ఫర్ ఫ్లవర్ బొకేస్కి ఇంత షాపా? ఇది కూడా చాలా ఫేమస్ అండి యాక్చువల్లీ మలేషియాలో. అప్పం అంటారు, నటి అప్పం బాలిక్, ఎస్టాబ్లిష్డ్ 2009. అండ్ మీకు ముందు కనిపించేది అక్కడ చైనా టౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ వరకు వెళ్దాము, వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనే. చూడండి, పోర్షే కార్. సో ఇక్కడ మంచి బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది, వచ్చేటప్పుడు అది కూడా దగ్గర నుంచి చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మహామరియమ్మన్ టెంపుల్ అనమాట, హిందూ టెంపుల్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి చైనా టౌన్ అంతా కూడా. లోపలికి వెళ్ళి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేసాం మనం చైనా స్ట్రీట్లోకి. ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి, బ్యాగ్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ మోస్ట్లీ మనకి ఎకనామికల్ రేంజ్లో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక మాల్స్కి ఎక్కడికి వెళ్ళలేకపోతే ఇలాంటి చోట్లకి వచ్చేసి మనం పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే రకరకాల బ్రాండెడ్ షర్ట్స్, డూప్లికేట్ వర్షన్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ డూప్లికేట్ వర్షన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ అలాగే మీరు వేరియస్ ఇంకా చాలా ఆర్టికల్స్, ఈవెన్ గ్యాడ్జెట్స్కి సంబంధించినవి, బ్యాక్ స్క్రీన్స్, ఇలాంటివి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్ నౌ. ట్రెడిషనల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా సోవెనీర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే గ్యాడ్జెట్స్ చెప్పాను కదా, గ్యాడ్జెట్స్కి సంబంధించినవి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, సన్ గ్లాసెస్, హ్యాట్స్, వాట్ నాట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఈవెన్ మీకు ఇక్కడ చూసారంటే స్నీకర్స్, షూస్, క్రాక్స్ టైప్ మోడల్ డూప్లికేట్ వర్షన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇట్స్ అ స్మాల్ స్ట్రీట్, చిన్నగా ఉంటుంది లేన్ చాలా. బట్ మీకు ఎకనామికల్ రేంజ్లో ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే కనుక ఇక్కడికి డెఫినెట్గా రావచ్చు. ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ అండి. అంటే ఇక్కడ మలేషియన్ వాళ్ళు ఎక్కువగా వరకు వేర్ చేసిన ట్రెడిషనల్ ప్రింట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రింట్స్ తోటి చేసిన ప్యాంట్స్ లాంటివి అనమాట ఇవి. అలాగే షాల్స్ కూడా అమ్ముతారు. షాల్స్ ఇక్కడ చాలా ఫేమస్. ఇలాంటి ఒక మంచి మెటీరియల్ తోటి ఉంటాయి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాంటి షాల్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. చైనా టౌన్ అంటే ఇంకా నేను వెతుకుతున్నాను, అలాంటి ఏమేమి కనిపించట్లేదు అంటే వెతుకుతున్నాను. అనుకుండగానే దొరికింది. అలాంటి ల్యాంటర్న్స్ కానీ అలాంటివి హ్యాంగ్ చేసి ఉన్నవి జనరల్గా చైనీస్ కల్చర్లో ఎక్కువ కనిపిస్తాయి కదా, ఇక్కడ కూడా అలాగే కనిపించింది. ఈ చైనా టౌన్ రిజెంబుల్ చేసేది అదే అన్నమాట. ఇదే జూరియన్.
జురియన్ పైనుంచి చూడడానికి చాలా బాగుంటుందంట యాక్చువల్లీ, కానీ ఆ లోపల కట్ చేసిన వెంటనే దాని నుంచి వచ్చే ఆర్డర్ కానీ స్మెల్ కానీ అస్సలు భరించలేమంటారు. ఇక్కడ కూడా ఒక రకమైన స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. బట్ కట్ చేసిన ఫ్రూట్ పీసెస్ చూసాను కదా, అవి ఇంచుమించు ఒక రకమైన థిక్ మెటీరియల్ తోటి ఉన్నట్టున్నాయి. బట్ తింటే కనుక చాలా క్రీమీగా ఉంటుందని అంటున్నారు వాళ్ళు. బట్ నాకైతే ట్రై చేసే ధైర్యం లేదు. ఇందాక లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు, నేను జురియన్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. ఆ తర్వాత మళ్ళీ జురియన్ అయితే డైరెక్ట్గా ట్రై చేసే ధైర్యం అయితే నాకైతే రావట్లేదు. బట్ మీకోసం అని చెప్పేసి చూపించాను. అండ్ నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ దీన్ని పెటలింగ్ స్ట్రీట్ అంటారండి. ఇది ఫుడ్ స్ట్రీట్ ఒకటే కాదు, సేమ్ మీకు ఇందాక సంజయ్ చెప్పినట్టు మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కానీ ఇక్కడ సూట్ కేసెస్ కానీ ఎవ్రీథింగ్ అది వాట్ నాట్ మంచి ఎకనామికల్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. చూడండి చెస్ట్నట్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, స్మెల్ చాలా బాగుంది. సైజ్ చూడండి ఎంత ఉందో. చాలా చాలా రష్గా ఉంది. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడ పబ్లిక్ హాలిడే అనమాట. సో పబ్లిక్ హాలిడే వల్ల ఇంకా రష్ ఎక్కువ ఉంది. చూడండి బ్యాగ్స్ ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి, మొత్తం సెకండ్ కాపీ అనమాట. బ్యాగ్స్ బాగున్నాయి సంజయ్, అన్నీ సెకండ్ కాపీ. బయట కొంటే 7-8 వేలు ఉండేది, ఇక్కడ మీకు హ్యాపీగా ఏ బ్రాండ్ కాస్ట్ ఆ బ్రాండ్ దొరుకుతుంది. సేమ్ మోడల్స్ పైన నీకు 7-8 వేలు ఉన్నాయనుకో, ఇక్కడ 1000 రూపాయలకి వచ్చేస్తుంది. సెకండ్ కాపీ డజంట్ మ్యాటర్ ఏదైతే ఏంటి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చైనీస్ ఫ్యాన్స్ ఇవి విసురుకుంటారు కదా, అది ఇవి చూడండి మొత్తం షర్ట్స్ అన్నమాట. డిఫరెంట్ బ్రాండ్ షర్ట్స్ అన్నీ ఉంటాయి. చూడండి లోపల లెకోస్ట్, అర్మానీ ఎక్స్చేంజ్, మొత్తం నైకీ కానీ బ్యాలెన్సియాగా, టామీ హిల్ఫిగర్ ఎవ్రీ బ్రాండ్ ఉంటుంది. మంచిగా బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఐ థింక్ నార్మల్గా తీసుకోవచ్చు కానీ ఇది అచ్చు హైదరాబాద్లో కోటిలో లేన్లో నడుస్తున్నట్టుంది నాకైతే. అన్నీ అలాగే చెప్పుల షాప్లో బ్యాగుల షాప్లో కనిపిస్తున్నాయి నాకు. అలాగే ఎవరన్నా బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ చూస్తే ఇక్కడికి వస్తే కమర్షియల్ స్ట్రీట్ లాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. బట్ చాలా బాగుంది. అంటే ఓల్డ్ చూడండి ఓల్డ్ హౌసెస్ అన్నీ అదే వైబ్ వస్తుంది మనకి. అండ్ పైన చూడొచ్చు మేము ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్కి వచ్చామన్నమాట. జలాన్ పెటలింగ్, అంటే జలాన్ అంటే స్ట్రీట్, పెటలింగ్ స్ట్రీట్ అంటారు. సో ఇవన్నీ కూడా అడ్జసెంట్ స్ట్రీట్స్ ఉంటాయండి, ఇటువైపు ఎవ్రీథింగ్. అవన్నీ కూడా మీరు హ్యాపీగా తిరగచ్చు వస్తాయి. ఇక్కడ నుంచి చూడండి పెటలింగ్ స్ట్రీట్ని కొంచెం బయటకు వస్తే మీకు లెఫ్ట్ సైడే ఉంటుంది మర్డేకా 118. ఎంత పక్కన ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎంత పైకి ఎత్తాల్సి వస్తుంది కెమెరా, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఓపెన్ అయిన తర్వాత మాత్రం దీనికి కూడా ఒక అబ్జర్వేటరీ డెక్ పెడతారు, అంత పైగా ఎక్కిస్తారేమో. నాకైతే నెక్స్ట్ టైం వస్తే డెఫినెట్లీ ఓపెన్ అయితే అక్కడికైతే ఎక్కిస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే అండి చైనా స్ట్రీట్ ఎక్స్ప్లోరేషన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తున్నామో అక్కడికి వెళ్ళి అదేంటో చూసి మీకు కూడా మా కళ్ళతో చూపిస్తాం. సో వచ్చేయండి. మేము యాక్చువల్లీ ఏంటంటే అరౌండ్ 3:30 అయింది మధ్యాహ్నము. ఈ టైంలో చైనా టౌన్ వచ్చాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఈట్రీస్ అవన్నీ కూడా లేవన్నమాట. ప్రాబ్లీ ఇప్పుడు వెళ్తున్నారు లోపలికి వాళ్ళు పెట్టడానికి.
సో ఈవినింగ్ యాక్చువల్లీ సన్సెట్ అయిన తర్వాత మొత్తం లైట్స్ ఆన్ చేసినప్పుడు అప్పుడు ఉంటాయి మొత్తం ఫుడ్ స్ట్రీట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసిన మొత్తం షాపింగ్ ఏరియా అంతా కూడా అదే దగ్గర బయట అంతా ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది, మొత్తం ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా పెడతారనమాట. నా వెనకాల బర్త్డేకి 118 ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎగ్జాక్ట్గా దాని చైనా స్ట్రీట్ బయటకు వచ్చిన వెంటనే అండ్ అక్కడి నుంచి వచ్చాం మనము. ఇక్కడే MRT స్టేషన్ అనమాట ఇది, పసార్ సేని అంటే సెంట్రల్ మార్కెట్. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. పసార్ సేని మెట్రో MRT స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఆపోజిట్ లైన్లోకి వెళ్తే ఆ ముందు మీకు కనిపించేదే మహామారియమ్మన్ టెంపుల్. చాలా 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 ఓల్డెస్ట్ అమ్మవారి టెంపుల్ అనమాట కులాలంపూర్లో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ 4 o'clock ఓపెన్ చేస్తా అన్నారు, బట్ సండే ఇట్స్ ఎగ్జాక్ట్లీ 4 ఐ థింక్ ఓపెన్ చేస్తారేమో, చూసేది వెళ్దాం. చూడండి దిస్ ఇస్ వాట్ ఈజ్ మహామారియమ్మన్ టెంపుల్లో. ఆబ్వియస్గా కట్టిన వాళ్ళు తమిళియన్సే కదా, కానీ ఈ చైనా టౌన్ వైబ్ మధ్యలో సడన్గా మన హిందూ టెంపుల్ చూస్తే డిఫరెంట్గా ఉంది, ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం ఇండియాలో మనం ఉండే చోట చూస్తూనే ఉంటాము, కానీ ఈ వైబ్లో సడన్గా ఈ టెంపుల్ ప్రెజెన్స్ అన్నది చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో చూడండి ఇదే టెంపుల్ వచ్చేసాము. ఇక్కడ తమిళ్లో రాశారు, అటువైపు ఏమో ఇంగ్లీష్లో రాశారు. చూడండి శ్రీ మహామరియమ్మన్ టెంపుల్ జిలాంతూన్ లీ. ప్రస్తుతం అయితే ఇంకా క్లోజ్లో ఉంది, చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తారో. 4 అని రాసింది గూగుల్లో అయితే, బట్ వీ డోంట్ నో యెట్. 10 minutes ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం అయితే క్లోజ్లో ఉంది. లోపల మనుషులు ఉన్నారు సంజయ్, వెళ్ళొచ్చేమో. లెట్స్ గో. చూడండి గోపురం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సెంట్రల్లీ లొకేటెడ్ అండి, ఇదంతా కూడా సెంట్రల్ లొకేషన్. మధ్యలో వచ్చేసి మన టెంపుల్. అమేజింగ్గా ఉందండి, కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ బయటకు వస్తున్నాయి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చెప్పుల్ని పెట్టేయాలి మనం. చెప్పులకి షూస్కి వాళ్ళు పర్ పేర్కి 20 cents ఛార్జ్ చేస్తారు. అలాగే టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు షోల్డర్స్ కవర్ అయి ఉండాలి, నీస్కి కిందకి డ్రెస్సింగ్ ఉండాలన్నమాట. సో మీ దగ్గర అలాంటి ఆప్షన్ ఏమైనా లేకపోతే వాళ్ళు కవర్ చేసుకుందుకు ఒకటి రెంట్ కన్నా ఇస్తారు, లేదా బయట షాప్స్ దగ్గర మీరు పర్చేస్ అన్నా చేసుకోవచ్చు. టెంపుల్ లోపలికి వచ్చేసాం. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. రకరకాల రంగులతో పెయింటింగ్స్ వేశారు, అలాగే గోల్డ్ పెయింటింగ్ వేయడం వల్ల ఏదో బంగారపు ఆలయంలో ఉన్నట్టుంది. ఎంత పాజిటివ్ వైబ్ వస్తుందంటే, ఒక మలై కింగ్డమ్లో, మలై రాజ్యంలో మన హిందూస్ టెంపుల్, అది కూడా అమ్మవారి టెంపుల్, వినాయకుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. సందే చూపిస్తుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా రావాల్సిందే. అంటే అభిషేకం అవన్నీ చేస్తున్నారు. మధ్యలో ఉన్న అమ్మవారిని ఇంకా ఓపెన్ చేయాలట. 5:30కి ఓపెనింగ్ టైము. సో మేమైతే 4 o'clock వచ్చేసాము. సో చూద్దాము బయటంతా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది.
ఈవెన్ ఫీచర్స్ ప్రతిదాన్ని చూసుకున్నా కూడా, మీద పెయింటింగ్ అవన్నీ చూసినా కూడా చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉన్నాయి చూడండి. మలేషియాలో ఉన్న ఇండియన్స్కి అయితే ఇది ఒక వరం అనే చెప్పాలి. అక్కడ లాగానే అనిపించే ఒక అద్భుతమైన టెంపుల్ని అయితే వీళ్ళు ఇక్కడ సిటీ సెంటర్లో మెయిన్ ప్లేస్లో, దట్టు చైనా టౌన్ ఇవన్నిటి పక్కన కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. నాకు తెలిసి ఇండియాలో అయిన ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనుకుంటా. విష్ణుమూర్తి దశావతారాలను కూడా ఇదంతా కూడా పెయింటింగ్స్ రూపంలో పెట్టారు. అనంత పద్మనాభ స్వామిని అందరినీ కూడా. టెంపుల్ అయితే చాలా బాగుందండి, వెలిగిపోతుంది నిజంగా చెప్పాలంటే. అక్కడేమో అంత మోడర్న్గా కట్టిన స్కై స్కేపర్, ఇక్కడేమో వచ్చేసి మంచి అద్భుతమైన ఏషియంట్ టెంపుల్. ఇది ధ్వజస్తంభం, అలాగే ఇదే మధ్యలో అమ్మవారి ఆలయం అన్నమాట. అయితే ఇంకా ఆలయం ఓపెన్ చేయలేదు, అమ్మవారికి ఏదో సేవలు చేస్తున్నారనమాట. సేవలు అయ్యాక 5:30కి అట్లా ఆ టెంపుల్ ఓపెన్ అవుతుందని వాళ్ళు చెప్పారు. పైన ఇమేజెస్ చూస్తే మలేషియాలో ఉన్న హిందూ టెంపుల్స్ అన్నీ ఓల్డ్ టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని పెట్టారు చూడండి. ఫస్ట్ కోట్ హిల్ శ్రీ గణేశ్వర టెంపుల్ అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. అలాగే మహామారి హనుమాన్ టెంపుల్ ఓల్డ్ టైమ్స్లో ఇలా ఉంది. ఎప్పుడు ఎన్ని వందల సంవత్సరాల క్రితం అనేది తెలీదు, బట్ ఇలా ఉండేదిట, ఇప్పుడు ఇలా చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ బాతు కేవ్స్ చూడండి, ఇలా ఉండేది, ఇప్పుడు బాతు కేవ్స్ ఇలా అయింది. సో టెంపుల్ చూసారు కదా, డెఫినెట్గా అందరికీ నచ్చే ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్, వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్ నా ఉద్దేశంలో. ఇక్కడ కులాలంపూర్లో ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో నా వెనకాల మీరు చూస్తున్నారు మరియమ్మన్ టెంపుల్, అండ్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ కొంచెం నడుస్తే అక్కడ మనకు ఒక తైవానీస్ అంటే చైనీస్ టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి గువాందీ టెంపుల్ అంటారు. అండ్ ఎగ్జాక్ట్గా దీనికి ఎడ్జసెంట్ రోడ్ అటువైపు వీ హ్యావ్ చైనా టౌన్. సో ఇక్కడ అంతా చూడండి, టెంపుల్ కోసం కొబ్బరికాయలు, పూలు. మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్. అంత బాగుంది కదా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి దీని బ్యాక్ సైడ్ అంతా కూడా చైనా టౌన్. అండ్ ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి గువాందీ టెంపుల్. ఇది కూడా అరౌండ్ 1887లో బిల్డ్ చేశారండి. చాలా చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఐ థింక్ ప్రస్తుతం క్లోజ్లో ఉంది. ఓ మై గాడ్, ఓపెన్ ఉంటుందేమో అనుకున్నాను. ఎనీవేస్ ఇది కూడా క్లోజ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చైనీస్ ఆర్కిటెక్చర్. వావ్, బ్యూటిఫుల్ కదా. అక్కడ చిన్న బోర్డు పెట్టారు, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి దీని డీటెయిల్స్ ఏంటనే చదువుదాము. బట్ దిస్ ఇస్ ది టెంపుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దగ్గర నుంచి చూడండి. ప్రస్తుతం అయితే గేట్ వేస్తారు, ఓపెన్ లేదు, బట్ దట్స్ ఓకే. ఎంత బాగుంది కదా. వీళ్ళ చైనీస్ దీంట్లో ఉంది కదా, కంప్లీట్ డ్రాగన్స్ ఉంటాయి అన్నీ. ఈ టెంపుల్ వెనకాలే మనకి మర్డేకా 118. సో ఇప్పుడు యాక్చువల్లీ బోర్డు చూద్దాము, దీని హిస్టరీ ఏంటనేది ఒకసారి మనకి అర్థమవుతుంది. చూడండి, ఇది గువాందీ టెంపుల్ అండ్ క్వాంగ్ స్యూ ఫ్రీ స్కూల్.
Guanti temple is dedicated to worship of Guanti, who was deified for his righteousness and loyalty. It is located within the old Selangor and Federal Territory Kuangsu Associating building, which was built in చెప్పాను కదా 1888లో కన్స్ట్రక్ట్ చేశారు. So this temple has received generation of devotees who pray seeking prosperity, health and wealth, as well as divine guidance. సో స్కూల్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, క్వాంగ్సు ఫ్రీ స్కూల్, ఫౌండెడ్ ఇన్ 1927. ఇది కన్స్ట్రక్ట్ చేసింది ఏంటంటే ఫ్రీ మ్యాండరిన్ క్లాసెస్ చెప్పడం కోసం 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. చూడండి, కంప్లీట్ మ్యాండరిన్ స్టూడెంట్స్ చదవడానికి వచ్చిన వాళ్ళు. ఓల్డ్ టైమ్స్లో ఇలా ఉండేది, దీన్ని ఇలా చేశారు. ఎగ్జాక్ట్గా టెంపుల్ చూసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక ఐకానిక్ ప్లేస్కి వెళ్దామని. మా లక్ ఎలా ఉంది చూడండి, పెద్ద వాన, మధ్యలో స్ట్రక్ అయిపోయాం యాక్చువల్లీ. హారిబుల్గా ఉంది. ఇక్కడ కానీ సింగపూర్ కానీ ఇదే ప్రాబ్లం అండి, ఎప్పుడు పడుతుందో ఎలా పడుతుందో తెలీదు. ఒకసారి స్టార్ట్ అయిందంటే గంటన్నర 2 గంటలు వర్షం మీద వర్షం కంటిన్యూస్గా. నిన్న యాక్చువల్లీ మేము కులాలంపూర్ దిగిన తర్వాత క్యాబ్లో ఉన్నాము, హోటల్కి వస్తుంటే మధ్యలో మళ్ళీ బీభత్సమైన వర్షం. లక్కీగా నిన్న ఆగిపోయింది. సో మీకు ఐకానిక్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని చూపించగలిగాము. బట్ ఈరోజు ఐ డోంట్ నో హౌ క్లైమేట్ విల్ టర్న్ అవుట్ టు బి. మీరు ఎవరన్నా కనుక ఈ కంట్రీస్కి వస్తే ఒక అంబ్రెల్లా కూడా మీ చెక్ లిస్ట్లో పెట్టుకుని తెచ్చుకోవాలి. మంచి ఐడియా, అంబ్రెల్లా తెచ్చుకుంటే హ్యాపీగా ఉంది. నిజంగా పెట్టుకోవాలి. చూడండి ఎలా పడుతుందో. తగ్గిందని చెప్పేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇంకా చిన్న చినుకులు పడుతున్నాయి కానీ చూడండి వాల్ ఆర్ట్. వీళ్ళందరూ కూడా ఎవరో ఫేమస్ పర్సనాలిటీస్ అయి ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ వెళ్ళిపోతే మనం ఆ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తాం. అది వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఇలానే నడుస్తుంటే మధ్యలో ఒక చిన్న బిల్డింగ్ వచ్చింది, క్వాంగ్ హింగ్ గ్రూప్ అని. ఏదో మొత్తం గోల్డ్ బిల్డింగ్లో ఉంది చూడండి. అవన్నీ కూడా గోల్డ్ కలర్ గ్లాసెస్, బట్ బిల్డింగ్ వచ్చేసి ఏదో గోల్డ్తో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంది. ఇంకా వర్షం పడుతుంది, చాలా స్లిప్పరీ ఉన్నాయి. బట్ ఆ ప్లేస్కి వెళ్ళాలి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా వెళ్ళలేకపోయాను, బట్ ఈసారి వెళ్ళి చూద్దాం. ఇందాక మనము ఆ బిల్డింగ్ దగ్గర దిగామన్నమాట. అక్కడి నుంచి మనము ఇదంతా కూడా సెంట్రల్ మార్కెట్ మీరు చూడొచ్చు. దాని ఆపోజిట్లో ఎంఆర్టీ స్టేషన్ దగ్గర దిగాము. అండ్ దానికి అటువైపు వెళ్ళి మొత్తం చైనా టౌన్ తిరిగి సో ఇక్కడికి ఫైనల్గా వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం ఇంకొక 300 మీటర్స్ వెళ్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ చాలా స్లోగా నడుస్తున్నాం ప్రస్తుతానికి, ఎందుకంటే కింద అంత స్లిప్పరీగా ఉంది, చాలా స్లిప్పరీగా ఉంది. బట్ కొంచెం క్లైమేట్ కూల్ అయింది. ఆ ఎండవేడి తగ్గి చల్లటి బ్రీజ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం సెంట్రల్ లొకేషన్ అనమాట, ఎగ్జాక్ట్లీ హార్ట్ ఆఫ్ కులాలంపూర్. సో చాలా రష్గా ఉంటాయి. ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి అందరూ హైడ్ అయిపోయారు. బట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి, చాలా బాగున్నాయి. చూడండి మధ్యలో ఈ 7-Eleven ఉంది. ఇట్స్ ఎ కన్వీనియంట్ స్టోర్, 24/7 ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్టోర్స్ మలేషియాలో చాలా ఉంటాయి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళొచ్చు, మనకి కావాల్సినవి తీసుకోవచ్చు. మామూలు వాటికన్నా దీంట్లో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి, బికాజ్ ఇట్స్ ఎ కన్వీనియంట్ స్టోర్. అన్నిట్లో కాదు, కొన్నిట్లో. బట్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మంచి కాఫీ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ యూనో. సో ఇంకొక 150 meters we will be reaching the iconic place of Malaysia. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడండి, ఓల్డ్ బిల్డింగ్స్. సో వచ్చేసాం మనం మన ఐకానిక్ ప్లేస్ ఆఫ్ మలేషియా. ఇక్కడ చూడండి
ఇలాంటి ఓపెన్ బస్సెస్ కూడా ఉంటాయి. హ్యాపీగా దీంట్లో హాప్ ఆన్ అయ్యారంటే మొత్తం కులాలంపూర్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చూపించేస్తుంది. చూడండి, ఇదంతా ఓపెన్ సీట్స్, లోపలంతా మొత్తం ఏసీ బస్సు, అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆఫ్టర్ 10 to 15 minutes వాక్ తర్వాత వర్షన్లో ది ఐకానిక్ ప్లేస్ ఆఫ్ కులాలంపూర్ కాదు ఐకానిక్ ప్లేస్ ఆఫ్ మలేషియాకి వచ్చాము. మొత్తం మలేషియాకి ఇది ఒక ఐకానిక్ ప్లేస్ అనమాట. ఇట్స్ కాల్డ్ మర్డేకా స్క్వేర్. నా ముందే ఉంది మర్డేకా స్క్వేర్ అన్న ఇండిపెండెన్స్ స్క్వేర్ అన్న ఒకటే. సో చూడండి, ది టాలెస్ట్ మలేషియన్ ఫ్లాగ్ అక్కడ హాయిస్ట్ చేశారు. ఇది ఏంటంటే 31st August 1958లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడు ఏం జరిగిందంటే ఇదే టవర్కి బ్రిటిష్ ఎంపైర్ ఉండేది. బ్రిటిష్ ఎంపైర్ ఫ్లాగ్ కిందకి చేసి వీళ్ళ మలేషియన్ ఫ్లాగ్ ఎగరేశారు. ప్రస్తుతం పైన కనిపిస్తుంది చూడండి, ఎగరట్లేదు, ప్రస్తుతము డౌన్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. కొంచెం ముందుకెళ్ళి అక్కడున్న ప్లేస్లు అన్నీ కూడా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి మర్డేకా స్క్వేర్ ఉంటుంది. మర్డేకా స్క్వేర్ ఆపోజిటే ఓల్డ్ సెంట్రల్ రైల్వే ఆఫీసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ బ్రిటిష్ ఎంపైర్ ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసెస్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ ఆఫీస్ బిల్డింగ్స్. వాళ్ళు ఇప్పుడు కొన్ని కన్వర్ట్ చేశారు, కొన్ని కన్వర్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా చూడొచ్చు ఓల్డ్ బిల్డింగ్స్. ఇవన్నీ కూడా బ్రిటిష్ ఎరాలో ఉండేవి. వీళ్ళకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు వాడేవారు, వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నారు ఆబ్వియస్లీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మొత్తం ఏరియా అనమాట చూడండి. అండ్ అక్కడ రాశారు చూడండి, దాతరన్ మర్డేకా అని, అంటే మర్డేకా స్క్వేర్ అని. ఓకే, ఎగ్జాక్ట్లీ మర్డేకా స్క్వేర్ ఆపోజిటే మనకి ఈ బిల్డింగ్ ఉంటుంది. దీన్ని అబ్దుల్ సమాద్ బిల్డింగ్ అంటారు. ఆ టైంలో మొత్తం బ్రిటిష్ ఎంపైర్ ఇంపార్టెంట్ ఆఫీసెస్ అన్నీ ఈ బిల్డింగ్లో ఉండేవి. ఇప్పుడు దీన్ని మలేషియా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో మలేషియా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసెస్ ఇప్పుడు ఇక్కడ రన్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్. ఐ థింక్ ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడంతా కూడా పెద్ద స్పేస్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే 31st August ప్రతి ఇయర్ కూడా పరేడ్ జరుగుతుంది అనమాట. మన ఇండియాలో మనకి జరిగినట్టే ఇక్కడ కూడా పరేడ్ జరుగుతుంది, ఇండిపెండెన్స్ పరేడ్. చూడండి, లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, బిల్డింగ్స్ కూడా ఎంత ఓల్డ్ బిల్డింగ్స్, బట్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఆబ్వియస్లీ చాలా ఐకానిక్ కదా. ఇండిపెండెన్స్ ఇక్కడే వచ్చింది, వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఫ్లాగ్ని హాయిస్ట్ చేశారు. సో ఆబ్వియస్గా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట మలేషియన్స్కి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా జనాలు ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేయడము అలాంటివి చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వడం కోసము. అబ్దుల్ సమాద్ బిల్డింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ దట్ ఈజ్ వాట్ యూ కెన్ సీ హియర్. అండ్ ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారు. సో చూడండి, వీళ్ళ ఫ్లాగ్ ఎంత ఎత్తులో ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎట్లా ఉంది సంధ్య? చాలా బాగుంది. అంటే ఇది ఒక ఐకానిక్ ప్లేస్, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇలాంటివి చూసినప్పుడు ఎవరెవరు ఎన్ని సాక్రిఫైజెస్ చేశారో అలాంటివన్నీ మనం మెమరైజ్ చేసుకోవాలని చెప్పేసి జనరల్గా ఇలాంటి ప్లేసెస్ పెడతారు కదా. మన ఇండియాలో కూడా ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. రియలీ గుడ్ పాయింట్. ఎందుకంటే ఎంతమంది వీళ్ళు కష్టపడి ఉంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి ఉంటుంది. ఆబ్వియస్లీ మన ఇండియాలో మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం, వీళ్ళకి కూడా అంత ప్రౌడ్ మూమెంట్ అండ్ ప్రౌడ్ ఏరియా అనమాట ఇది. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏదైనా ప్లేస్ వెతుక్కుని అక్కడికి వెళ్తాం. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ద ఫ్లాట్. ఎంత వర్షం పడిందంటే కంటిన్యూస్గా 3 hours. మర్డేకా స్క్వేర్కి మీకు లాస్ట్ చూపించిన క్లిప్ తర్వాత మాత్రం 3 hours కంటిన్యూస్ రెయిన్ అండి, అసలు ఆగని కూడా ఆగలేదు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక క్యాబ్ చేసుకుని వి కేమ్ బ్యాక్ టు ది ఫ్లాట్.
ఫ్లాట్కి వచ్చేసాము. ఒక్కసారి వర్షం చూడండి ఇంకా ఎలా పడుతుందో. నేను బయటికి వెళ్ళి చూపిస్తా. ఒక్కసారి చూడండి, ఆ ముందైతే అసలు ఏమీ కనిపించట్లేదు. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. కింద రోడ్లన్నీ చూడండి మొత్తం తడిచిపోయి. కింద ట్రైన్ చూడండి వెళ్తుంది. చూడండి క్లైమేట్ ఇక్కడంతా కూడా. సో అందుకనే ఫ్లాట్కి వచ్చేసాము. ఇంకా ఈరోజు నథింగ్ అండి, జస్ట్ రిలాక్స్ అవుతాము, రెస్ట్ తీసుకుంటాం, డిన్నర్ చేసి పడుకోవడమే, నథింగ్ మచ్. బట్ మర్డేగా స్క్వేర్కి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ఒకటి మీకు చూపించలేదు ఏంటంటే, ఫ్లాగ్ ఉంటుంది కదా పోల్, ఆ పోల్ చుట్టూ కూడా చాలా పెద్ద గార్డెన్ లాగా గ్రాస్ తోటి కంప్లీట్గా నిండే ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఒకనొక టైంలో బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు దాన్ని క్రికెట్ గ్రౌండ్గా యూజ్ చేసుకున్నారంట వాళ్ళు. బట్ ఇప్పుడు నథింగ్, ఒక ప్లెయిన్ గ్రౌండ్లో ఉంటుంది, మధ్యలో యూ హ్యావ్ దిస్ పోల్. ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు మాత్రం మంచి ఈవెంట్స్ అవన్నీ చేస్తారనమాట అక్కడ. సో దాట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ మిస్సింగ్. అది ఒకటి చూపించలేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్నీ చూపించాను. హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం జస్ట్ హిట్ దట్ లైక్ బటన్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోలోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. దట్స్ ఆల్. ఇంకేమన్నా విశేషాలు మర్చిపోయి ఉంటే మాత్రం నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దాన్ కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you.